మత్తయి గారు వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దేవా, ఈ వాక్య భాగము ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, క్రీస్తు కాడిని మోసేవానిగా మాత్రమే నన్ను ఉంచమని, మనుషులపై ఫేవరిజం పెంచుకొని మనుషులను మోసేవానిగా మాత్రం నన్ను ఉంచొద్దని, హితబోధను సహింపలేని దురద చెవులు నాలో లేకుండా, ధనము, పేరు, పదవి ఇలా లోకములో ఉన్న స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులు సమాజంలో ఎక్కువ దొరుకుతున్నారని నా కొరకు పోగు చేసుకొనకుండా, నేను తప్పు చేసినప్పుడు నన్ను ఖండించేవారిని, గద్దించేవారిని, నా తప్పును దిద్దేవారిని, నీతి యందు నన్ను శిక్షించే, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ప్రకటించే బోధకులను అంగీకరించే మనసు నాకు దయచేయమని క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్.